హాయ్ విజర్స్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. అదేమిటంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించబోయే సినిమా పెద్ది. ముందుగా ఈరోజు శ్రీరామ సందర్భంగా చిన్న గ్లిప్స్ రిలీజ్ చేశారు. ముందుగా ఆ గ్లిప్స్ రివ్యూ చెప్పే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. మా దాదాపు ఈ వీడియోకి చాలా లైక్స్ పడతాయని ఆశిస్తున్నాను అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ముందుగా ఈరోజు శ్రీరామ సందర్భంగా రిలీజ్ అయిన క్లిప్స్ ఈరోజు మీకోసం చూద్దాం అనమాట. ఒకసారి ఓ మైత్రి మూవీ మేకర్స్ ఫ్లాగ్ హాస్టింగ్స్ ఉన్నాయిగా, రామ్ చరణ్ వాయిస్ నడుచుకుంటూ వస్తుంది. క్రికెట్ బ్యాట్ ఎక్కడ పట్టుకుంటుగా ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కదిలిపోతుందిగా. కారణం నుంచి చెప్పు చేసిండ్రా గ్రౌండ్లో దిగాడు అనమాట. పిచ్చిబాబు సనా ఫిలిం పుత్తూరు రింగు ఎత్తి క్రికెట్ బ్యాట్ మట్టి ఏ స్టైల్గా రీసెంట్గా 6 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 27 మార్చి రిలీజ్. ఈరోజు గ్లిప్స్ చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే వీడేంద్ర గ్లిప్స్కి ఎంత రివ్యూ ఇస్తున్నాడు, ఏదేదో చెప్తున్నాడు అని అనుకోవద్దు. దాదాపు నేను చెప్పిన సినిమాలకి పుష్ప 2 ఉంటుందని చెప్పా అన్నట్టుగానే జరిగింది. పుష్ప 3 కూడా ఉండబోతుందని చెప్పా అన్నట్టుగానే పుష్ప 3 కూడా రాబోతుందని మనకి తెలిసిందనమాట. ఈరోజు కూడా నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీకు చెప్తాను అనమాట. ముందుగా ఈ క్రేజీ ప్రాజెక్టు బుచ్చిబాబు సనా చేతిలో, బుచ్చిబాబు సనాకి ఉప్పిన తర్వాత అంటే సుకుమార్ డైరెక్టర్ దగ్గర ఓనమాలు నేర్చుకున్న బుచ్చిబాబు సనా ఉప్పెన్నతో బ్లాక్ బాస్టర్ ఇటు కొట్టాడు. మరి ఆ బ్లాక్ బాస్టర్తో మరి అతనిలో ఉన్న టాలెంట్ ఏందో కానీ మొత్తానికైతే ఒక గ్లోబల్ స్టార్ని రామ్ చరణ్ తో చేయబోయే సినిమా, రామ్ చరణ్తో సినిమా చేయడానికి ఒక మంచి అవకాశం దక్కించుకున్నాడు అనమాట. ఎందుకంటే ఆ అవకాశాన్ని ఏమాత్రం ఒమ్ము చేయడం అనిపిస్తుంది ఈ గ్లిప్స్ వస్తుంటే. ఎందుకంటే ఈ గ్లిప్స్ వస్తుంటే ఆ రామ్ చరణ్ నుంచి మరో రంగస్థలం లాంటి బ్లాక్ బ్లాస్టర్ ఇటు రాబోతుందని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే గేమ్ చేంజర్లో రామ్ చరణ్ నుంచి ఏదో మిస్ అయింది అనిపించింది ఆ ఫ్యాన్స్కి. అది ఆ మిస్ అయింది ఖచ్చితంగా ఇప్పుడు పెద్ది మూవీలో మనం చూడబోతున్నాం అనమాట. అయితే ముందుగా పెద్ది పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే మరి పుష్ప సేమ్ అంటే పుష్పలాగే గడ్డం ఉంది, సేమ్ అయినా కూడా గడ్డంలాగా ఉంది అని చాలామంది ట్రోల్స్ చేశారు. ఏదైనా సరే ఈ గ్లిప్స్ చూస్తుంటే నాకు అలా అనిపించలేదు అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఈ గ్లిప్స్లో నాకేమనిపిస్తుంది అంటే ఈ సినిమా వచ్చేసి మొత్తం క్రికెట్ అంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు గల్లీలో అంటే ఒక విలేజ్లలో రూరల్లో ఒక గేమ్స్ అనేవి కండక్ట్ చేయ మనం కూడా గతంలో మనం చూసుకున్నాం. ఒక పెళ్ళిళ్ళు కానీ ఒక పండగలకి ఊరు 4-5 ఊర్లు కలిపి ఒక క్రికెట్ టోర్నమెంట్ అనేది మనం కండక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా ఒక విలేజ్లలో క్రికెట్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఆ క్రికెట్ని గ్రౌండ్లో దిగబోతున్నారు అనమాట. మన రామ్ చరణ్ గ్రౌండ్లో దిగబోవడానికి సిద్ధంగా ఉన్నాడు. లాస్ట్ మనకు షాట్ ఇచ్చాడు, ఒక 6 కొట్టాడు, షాట్ ఇచ్చాడు అనమాట. ఒక షాట్ పడింది మనకి. ఏదైనా కాకపోతే రామ్ చరణ్లో వాయిస్ మేకవర్ అనేది మారిపోయింది అనిపించింది. ఎందుకంటే అది గోదావరి యాసో లేదంటే శ్రీకాకుళం యాస అనేది నాకు క్లారిటీ తెలియదు. కానీ మొత్తానికైతే రంగస్థలంలో కూడా ఏ విధంగా యాస మొదలుపెట్టాడో దీంట్లో కూడా అదే విధంగా యాస ఉండబోతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా రంగస్థలంలో ఏంది రామ్ చరణ్తో ఒక చెవిటివాడుగా చెవిటివాడుగా మనకి నటించాడు అనమాట. ఈ మూవీలో మరి అలాంటిది ఇంకా మనకి రివీల్ చేయలేదు. కాకపోతే ఏదో వంక ఉండబోతుంది అనిపిస్తుంది, ఏదో ఒక వంక ఉంటుంది మరి. కాకపోతే యాస మాట స్లాంగ్ కూడా మారింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నాకు రాదు కానీ ఎలా బతికేయాలంటే ఏదైనా భూమి మీద ఉన్నప్పుడే చేసేయాలి అనే ఒక యాస స్లాంగ్లో మాట్లాడాడు రామ్ చరణ్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక మానవ సిద్ధాంతం సిద్ధాంతం అనేది మనకి ఆ డైలాగ్లో మనకు తెలుస్తుంది అనమాట. అంటే మనిషి అన్నాక పుట్టినప్పుడు ఏదో ఒకటి చేయాలి, భూమి మీద ఉన్నప్పుడే, చనిపోయిన తర్వాత ఏం చేస్తావు అన్నట్టు ఒక నీతిని మనకి తెలియజేస్తున్నాడు.
ఏదైనా సరే ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ గ్లిప్స్ చూస్తేనే నాకు ఏదైనా రామ్ చరణ్ నుంచి మనకి పాత విలేజ్ బ్యాక్గ్రౌండ్ పాత మన ఒకప్పుడు నీళ్లు చేదాలంటే యాతం వీటి ద్వారా మనం ఎద్దుల బండి గట్టి యాతం ద్వారా వీటిని నీళ్లు బయటకు తీస్తాం. అలా విధంగా రామ్ చరణ్ కూడా ఆ నీళ్ళని తీస్తున్నట్టు అనిపిస్తుంది. తర్వాత ఏదైనా రామ్ చరణ్ యొక్క మేకోవర్ స్టైల్స్ మొత్తానికి మారిపోయినాయి అన్నమాట. ఏదైనా నాకు తెలిసి ఫస్ట్లో చిరుతతో ఏంది రామ్ చరణ్ ఇలా ఉన్నాడు మెగాస్టార్ కొడుకేనా అని చాలామంది అనుకున్నారు. దాని తర్వాత రామ్ చరణ్కి నటన రాదు అని చాలామంది అనుకుంటే మగధీర అంటే బ్లాక్ బాస్టర్ హిట్ పడిన తర్వాత ఈ ఇతనిలో ఇంకా నటన రావట్లేదని చాలామంది ఫ్యాన్స్ ట్రోల్ చేశారనమాట. తర్వాత రంగస్థలంతో తనలో ఉన్న నటన ఏందో తనలో ఉన్న కసి ఏందో చూపించాడు అనమాట. నాకు తెలిసి మళ్ళీ అదేవిధంగా పెద్దిలో మనం చూడబోతున్నా అనిపిస్తుంది రామ్ చరణ్ని. మరి రంగస్థలం లాంటి కసిగా అంటే గ్లోబల్ స్టార్ మనకి గేమ్ చేంజర్ ఎలా మిస్ అయిందో అలాంటి కంటే నాలో ఏదో మిస్ అయిందని రామ్ చరణ్ నాకు తెలిసి కసిగా నటించబోతున్నాడు అనిపిస్తుంది అనమాట ఈ సినిమాలో. అందుకనే తన యొక్క మేకవర్ అంతా మార్చేసుకున్నాడు. ఏదైనా మేకవర్ మార్చుకున్నాడు. మ్యూజికల్ వచ్చేసి మనకి పెద్ద అనే వస్తుంటే మనకి ఎలా ఏఆర్ రెహమాన్ ఎలా మ్యూజిక్ అందించాడో మనకు తెలుసు. అంటే గ్లిప్స్లో ఎంత మ్యూజిక్ మనకి తెలియదు కాబట్టి ఓకే పర్లేదు అనిపిస్తుంది. ఏదైనా సరే అంటే ఇంకా టీజర్ కానీ మనకి ట్రైలర్ కానీ వస్తే కానీ మనకి తెలుస్తుంది. అయితే ఈ సినిమాని మార్చి అంటే మనకి సంక్రాంతి బరిలో నిలబడలేదు. ఎందుకంటే ఆల్రెడీ సంక్రాంతికి వాళ్ళ తండ్రి అనిల్ రావుపూడి డైరెక్షన్లో తండ్రి చిరంజీవి గారిది రాబోతున్న సినిమా. ఇంకా సినిమా టైటిల్ మెగా 157 అనేది మనకి సంక్రాంతి ఫిక్స్ చేశారు కాబట్టి రామ్ చరణ్ మార్చి బరిలో అంటే మార్చ్ 27 మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు అనమాట. ఎందుకంటే రంగస్థలం కూడా అప్పుడే రిలీజ్ అయింది కాబట్టి ఇది కూడా ఇట్టు కొట్టాలి ఆ సెంటిమెంట్తోనే బుచ్చిబాబు సనా ఖచ్చితంగా మార్చి 27నే నిలపాలని బరిలో నిలపాలని ఫిక్స్ అయిపోయారనమాట. ఈ సినిమాలో హీరోయిన్ వచ్చేసి మనకి జాన్వీ కపూర్, జగపతి బాబు గారు కూడా నటిస్తున్నారు. ఏదైనా సరే గ్లిప్స్ అయితే శ్రీరామ సంబంధంగా శ్రీరామనవి సందర్భంగా రిలీజ్ అయిన గ్లిప్స్ ఫ్యాన్స్కి ఫుల్ మజా చేస్తుంది అనమాట. ఎందుకంటే అంత మాస్ ఎలివేషన్స్ గేమ్ సెన్సర్లు మిస్ అయినాయని ఈ మూవీలో ఉండబోతున్నాయని ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు అనమాట. ఇదండి గ్లిప్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. మీకు కూడా పెద్ద గ్లిప్స్ ఎలా ఉన్నాయో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.